సప్తాహంలో భాగంగా నేను వీడియో పెట్టాను కదండి. అక్కడ ఎలా చేస్తారు, 7 రోజులు ఏమేం ప్రోగ్రామ్స్ అవుతాయని నిన్నంతా చెప్పాను కదా. ఒకరోజు మాకిచ్చారు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అలాగే మధ్యాహ్నం 3 అవర్స్ ఇచ్చారు. ఆ రోజు మేము ఏమేం చేసామో, చుట్టుపక్కల ఏమేం చూసామన్నది ఇందులో చూపిస్తాను మీకు. ఉదయం 6 గంటలకే మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. మాకు 6 నుంచి 9 వరకు టైం ఇచ్చారు. 6 గంటలకే మేము స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ గణపతి అధర్వణ శీర్షణ పారాయణ చేసాం. తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం, అలాగే శ్రీరుద్ర పారాయణ, అలాగే భీష్మ ఏకాదశి కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసాం. ఇవన్నీ చేసేసరికి మాకు 3 అవర్స్ పట్టింది. అలాగే లాస్ట్లో నామ సంకీర్తన కూడా చేసాం. నమో వృక్షే నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః సేద్యాయ చ గోల్యాయ చ నమః ఆర్యాయ చ భార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆదాయాయ చ లాధ్యాయ చ నమః షష్ట్యాయ చ వేణ్యాయ చ నమః శ్రీగత్యాయ చ ప్రభాత్యాయ చ. ఉదయాన్నే వేద పఠన చేసాం కదండి. చాలా అద్భుతంగా జరిగింది. అంటే మేము చేసామని చెప్పుకోవడం కాదు, కానీ చుట్టుపక్కల వాళ్ళంతా మరుసటి రోజు ఫోన్ చేసి చెప్తే చాలా ఆనందపడ్డాం. భగవంతుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు కదా అని అనిపించింది. అక్కడ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా నిన్న, చుట్టుపక్కల 6-7 గ్రామాలకంతా మనం చేసే ప్రతి మంత్రం, ప్రతి నామం కూడా చుట్టుపక్కల అంతా కూడా వింటారు. చుట్టుపక్కల దేవాలయాలు ఎక్కువ మాకు అక్కడ. ఆ దేవాలయాల్లో పంతులు కూడా అన్నారంట, ఎవరు వాళ్ళు ఆ వేద పఠనం చేసి ఆడవాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అంత బాగా చేశారు అని అంటే నిజంగా ఆనంద బాష్పాలు వచ్చినాయి. తర్వాత మరుసటి రోజు విష్ణు సహస్రం కూడా చాలా బాగా వినిపించిందండి అందరికీ. చాలా బాగా చదవడం జరిగింది. ఆ భగవంతుడి కృప అంతను. కొంతమంది అన్నారట, మాకు తిరుమలలో ఉన్నట్టు అనిపించింది వాళ్ళు పారాయణ చేస్తుంటేనే అన్నారు. విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తి రవ్యక్త శతమూర్తి శతాననః ఏకో నైకస్తమస్తం కిల్యత్త కృతమనుత్తమం లోకబంధు లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగచందనాంగది వీరః విషమశూన్యో ఘృతాసేరచలచ్చలః అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకజృత్ సువేదా మేధజోధన్య సత్యమేధాదయాధరః తేజో ఋషో జ్యోతిధరః సర్వశస్త్రపురామరః. మాకు ఇవన్నీ అయ్యేసరికి 9 o'clock అయ్యిందండి. మేము టిఫిన్లు అవి చేసి మా ఊరు పక్కనే గొల్లల మామిడాడని ఉంది. అక్కడ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఎక్కడ ఉండదు సాధారణంగానే, మా గ్రామం దగ్గర ఉందన్నమాట. గొల్లల మామిడాడు అంటారు. కోదండరామస్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి అన్నమాట. భీష్మ ఏకాదశి రోజుని కళ్యాణం చేస్తారు. మీరు చూస్తున్నది సూర్యనారాయణ స్వామి ఆలయం. సప్తాహంలో పాల్గొనడం భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటే, తర్వాత ఈ దేవాలయాలన్నీ కూడా దర్శించడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించామండి. సాధారణంగా సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎక్కడా ఉండదు. మన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి క్షేత్రంలో ఉంది. నెక్స్ట్ నాకు తెలిసి ఆంధ్రాలో గొల్లల మామిడాడలో ఉందండి. ఈ క్షేత్రంలో కళ్యాణాలు కూడా చేస్తారండి. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర అవకాశం లేకపోతే స్వామి కళ్యాణ మండపం ఉంది, ఆ టెంపుల్లో చేసుకుంటారన్నమాట. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజుని కళ్యాణం చేస్తారు. చాలా వైభవంగా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం ఊర్లన్నీ కూడా, ఊర్ల జనాలందరూ కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. తర్వాత మేము కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. 2 ఒకే వీధిలో ఉంటాయండి. అద్దాల మేడ అనేసి చాలా ప్రసిద్ధి అన్నమాట.
మనం కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో కూడా వింటాం. ఈ 2 దేవాలయాల కోసం వారు చెప్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు. కానీ కోదండరామస్వామి ఆలయం చూడాలంటే 1 గంట, 2 గంటలు ఒక రోజు చాలదండి. మీరు చూస్తున్నారు కదా! ఇదే దేవాలయం. ఇది అద్దాల మేడ అంటారు. మొత్తం 9 అంతస్తుల్లో ఉంటదండి దేవాలయం. ఇదంతా ఒక అంతస్తంతా కూడా అద్దాలతో నింపేసి ఉంటది. ఇది ఇంకా తీయడానికి టైం సరిపోలేదు కానీ మాకు. మనం ఎటువైపు చూసినా మన రూపాలు ఒక 9 రూపాలుగా కనిపిస్తూ ఉంటది. చాలా బావుంటది. ప్రతి అంతస్తులో కూడా రామాయణ ఘట్టం అంతా కూడా చెక్కబడి ఉందండి. మనం చూడాలంటే 2, 3 రోజులు అవన్నీ చూడాలంటే 2, 3 రోజులు పడుద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నది బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ దేవాలయం కోసం కూడా కోటేశ్వరరావు గారు చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. చాలా ప్రసిద్ధమైన దేవాలయం. తర్వాత వరసిద్ధి వినాయక టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఎందుకంటే స్వామి విగ్రహం చిన్న విగ్రహం అలా పెద్ద విగ్రహంగా పెరుగుతూ వచ్చిందన్నమాట ఇప్పటి వరకు. తర్వాత మళ్ళీ సప్తాహంలో భాగంగా మళ్ళీ మా కార్యక్రమానికి మేము అటెండ్ అయ్యాము. మధ్యాహ్నం కార్యక్రమంలో లలితా సహస్రం, భగవద్గీత, దుర్గా సప్తసతి, అలాగే అచ్యుతాష్టకం, కాలభైరవాష్టకం ఇలా అన్నీ చాలా పారాయణ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని అందరినీ కమిటీ వారు సన్మానం చేశారు. అక్కడే భోజనాలు పెట్టారు. భోజనాలు చేసి మేము శ్రీకాకుళం రిటర్న్ బయలుదేరిపోయామండి. అలాగే మేము వస్తూ సామర్లకోట కూడా వెళ్ళి భీమేశ్వర స్వామిని దర్శించుకుని, అలాగే అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకుని సాయంత్రానికి శ్రీకాకుళం చేరుకున్నామండి. సప్తాహం ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాం మేమందరం కూడాను. ఇది మీరు చూస్తున్నది అన్నవరం అండి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని శ్రీకాకుళం బయలుదేరి వచ్చాము. ఆ రోజు భీష్మ ఏకాదశి కనుక స్వామి అలంకరణ కూడా చాలా బాగుందండి. పచ్చి పూలతో డెకరేషను, ఆ గుడి వైభవం చాలా అద్భుతంగా ఉంది. మేమైతే లోపల గర్భగుడికి టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నాం. ఎక్కువసేపు స్వామిని చూసాము. చాలా ఆనందం అనిపించింది. ఇది మా సప్తాహం ప్రోగ్రాం అండి. 2 వీడియోలుగా చేసి పెట్టాను. మళ్ళీ మంచి పూజా వీడియోస్తో మీ ముందుంటాను. అందరికీ నమస్తే. గోవింద.